చెప్పకుండా బయటికి ఎందుకు వెళ్లారే దొంగముండా అంటూ విద్యార్థినులను కొట్టి బూతులు తిట్టిన ప్రిన్సిపల్. వికారాబాద్లోని కొత్తగడి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కళాశాల విద్యార్థినులను కొట్టి బూతులు తిట్టిన ప్రిన్సిపల్. వరుస వివాదాల్లో ప్రిన్సిపల్ గత నెలలోని ఈ బడిపై నుంచి ఓ బాలిక దూకిన ఘటనను మరవక ముందే తాజాగా పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థినులను ప్రిన్సిపల్ బూతులు తిడుతూ కొట్టడంతో చర్చనీయాంశంగా మారిన ఘటన. మీరు బయటకు వెళ్లడానికి కారణం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రిన్సిపల్ తాము వెళ్లడం తప్పేనంటూ విద్యార్థినులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండగా ఓ విద్యార్థినిని పలుమార్లు చంపదెబ్బలు కొట్టిన ప్రిన్సిపల్ ఆ బాలికపై దొంగముండా అంటూ నోరు పారేసుకుని విద్యార్థినులపై చేయి చేసుకోవడమే కాకుండా వారి తల్లిదండ్రులను కూడా తిట్టిన ప్రిన్సిపల్. కాగా ప్రిన్సిపల్ ఇలా చేయటం కొత్తేమీ కాదని, బడిలో టీచర్లు తమపై ఇష్టానుసారంగా చేయి చేసుకుంటున్నా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని వాపోతున్న విద్యార్థినులు. గత నెలలోని ఈ పాఠశాల భవనంపై నుంచి ఓ విద్యార్థిని కిందికి దూకిన ఘటనపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రిన్సిపల్ ను మందలించినప్పటికీ ప్రిన్సిపల్ సిబ్బంది తీరు మారలేదు. అసలు బెరుకు లేకుండా బయటకు ఎంత ధైర్యం వెళ్ళిపోతుంది, జుట్టంతా ఏర్పడుకొని. అది సెకండ్ సర్టిఫికేట్ మిమ్మల్ని యూనిఫామ్ వేసుకోకుండా ఎవరు కూర్చోమన్నాడు? కాపీ ఉండ యూనిఫామ్ నుంచి ఎగ్జామ్షన్ ఎవరు ఇచ్చారు మీకు? అసలు ఫస్ట్ యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలా? యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలా? చదువుకొని బుద్ధి ఉంటే ఎవడన్నా బాగు చేయొచ్చు. నో నో ప్లీజ్ నో ఎక్స్క్యూజ్ చేసే మిస్టేక్ కాదు. కమిట్ అయినా మేడం. ఏం కమిట్ అయ్యేది? ఏంటమ్మా కమిట్ అయ్యేది? ఇప్పుడు మాకు తెలిసింది కాబట్టి కమిట్ అయ్యారు, పట్టుబడ్డారు కాబట్టి కమిట్ అయ్యారు. ఇప్పుడు కూడా మీ అమ్మ చెప్తుందా తీసుకెళ్ళానని? బయట లిఫ్ట్ అడిగితే తీసుకెళ్ళిందంట. దొంగమండ దొంగమండ ఏంటి వాడను పెద్ద దొంగనే. మరి పిల్లల్ని తీసుకెళ్ళే వాళ్ళని ఎవరు ఏమంటారు చెప్పు? పిల్లల్ని తీసుకెళ్ళే వాళ్ళని ఎవరు ఏమంటారు? ఆశ చూపించి షాపింగ్ ఆశ చూపించి తీసుకెళ్ళే వాళ్ళని ఏమంటారు? దొంగలు అంటారా? ఇంకేమంటారమ్మా? ఏంటి చెప్పను? అదే చెప్పండి, ఆన్సర్ చెప్పండి. బయటికి ఆడపిల్లల్ని కానీ పిల్లల్ని